గోడలు దుంకాలా, తాళాలు వలగొట్టాలి, అపార్ట్మెంట్ల తిప్పల పడాలి, దుక్నాలకు జొర్రాలి, గింత రిస్క్ అవసరమా అనుకున్నట్టున్నారు దొంగలు. అల్కగా దోసుకునుడు ఎట్లా అని పాఠం నేర్చుకున్నారు మంచిగా. మనకు తెలిసి దొంగతనాలంటే పైకం, బంగారం, బండ్లు ఈడికే ఆలోచన వేస్తాం. కానీ అంతకు మించి కూడా ఇలువైన ఏముంటే కూడా దోసుకునేటోళ్ళకే తెలుసు. అందుకే గీటికి సూటి పెట్టినట్టున్నారు. అర్ధమరాత్రి సుత పైపులు బారుస్తున్నారని మెచ్చుకొని మెడల మీద వేసుకునేరు. అట్లనే చూడుర్రి, తొవ్వ తప్పుతుంది పైపు. అవు దొంగన్నలే సెల్ ఫోన్ టవర్లకు పోయే పైప్ లైన్లలో ఉండే కాపర్ తీగని మాయం చేస్తుర్రు. ఓ ఆటోలు వచ్చి కేబుల్ రిపేర్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తారట. ఎవ్వలకు అనుమానం రాకుంటే ఇట్లా కంపెనీల పేరుతో కోట్లు వేసుకునే వరకు నియమే కావచ్చు అనుకుంటారు. సమ్ ఆఫ్ దెమ్ ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో కూడా ఇన్వాల్వ్ ఉంటారు ఒరిజినల్లీ. అందుకే ఆ లొకేషన్ వాళ్ళకి ఐడియా ఉంటాం వలన ఇంట్లో కొందరు ఆ పైప్ లైన్లు వరిసేటప్పుడు పనికి వచ్చిన వాళ్ళేనట. వాళ్ళకే ఎరుకుంటది మరి ఏడికెళ్ళి పంచాలు చేయాలనేది. హీగేముంది, అందరాకం కూడా అర్ధగంటలనే పని ఒడిపించుకొని అవతల పడతారంటే చూడుర్రిగా. పట్నం బోయినపల్లి, కార్ఖానా, కుసాయి కూడా అబ్దుల్లాపూర్ మెట్ల పంతనం చూపించిర్రట. మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి 10 లక్షలు ఇవ్వగల 120 కిలోల కాపర్ తీగను దొరికించుకున్నారు. ఇంకో 3 పరారులుంటే వాళ్ళని సుత పట్టుకునే పనులున్నారు. సిమ్ కార్డుల కంపెనీ వాళ్ళు కంప్లైంట్ చుట్ల సీక్రెట్ కెమెరాలు చూస్తే ఈ పంతనం బయటపడ్డది. ఇది మియాపూర్ ఏరియాలో పార్కింగ్ చేసిన బండ్లు ఎత్తుకపోయే గ్యాంగు. నలుగురు కలిసి 15 లక్షలు ఇల్లు ఉండే 16 బండ్లకు సూటి పెట్టిర్రట. గ్యాంగ్ లీడర్ మీద 18 కేసులు ఉన్నాయట ఇప్పటికే. అలవాటైన పని కదా, అంత అల్కగా మానుతారు మరి.